ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుండి 23 వచనాల వరకు. మరి ప్రభు ఎందుకు అక్రమము చేయువారలారా అంటున్నారు? అక్కడ వాళ్ళు చెప్పినటువంటి మాటలు ప్రభువు నామమును బట్టి ఈ కార్యాలన్నీ మేము చేయలేదా అనే కదా అడుగుతున్నారు. ఎందుకు ఆ మాట అంటూ ఉన్నాడో ఒకసారి మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 నుండి ఉన్నటువంటి వాక్యాలని కానీ మనం చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతుందండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగిడు కంచెను గనగనలాడు తాళమునయుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఒరిగిన వాడనైనను కొండలను పకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రభువు నాకు బయలుపరిచినటువంటి మాటల ప్రకారము ప్రేమ లేకుండా మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ, ఎంత ప్రవచించేవారమైనప్పటికీ, ఎన్ని గొప్ప కార్యములు మనం చేసినటువంటి ప్రార్థనలు ఆలకించి ప్రభువు చేసినప్పటికీ కూడా ప్రేమ లేకపోతే వ్యర్థులము అనేటువంటి మాటను నాకు బయలుపరిచారు ప్రభువు. మరి మీతో కూడా నేను ఈ విషయాన్ని పంచుకుంటూ ఉన్నాను. ప్రేమ లేకపోతే మీరు ఎన్ని చేసినా వ్యర్థమే. దయతో జ్ఞాపకం చేసుకునండి. ప్రేమ కలిగి సత్యము పలుకుచు క్రీస్తు వలె సాగుదాం. గాడ్ బ్లెస్ యూ.